సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా కేంద్రం నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుల ఫోటోలను సందర్శనలో ఉంచారు. బైరాన్పల్లి నిర్మల్ ఘటనలను తెలిపే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఉంది. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవము తెలంగాణ అమర వీరుల యొక్క పోరాట గాథలను, నిరంకుశ నిజాం వ్యతిరేక పాలనకు ఎదురొడ్డి నిలబడ్డటువంటి అమర వీరులకు, త్యాగదనులకు అందరూ కూడా వారికి నివాళులు అర్పిస్తూ కళ్ళకు కట్టేట్టుగా ఒక చక్కటి ఎగ్జిబిషన్ వారి ఇక్కడ లేక ఎందుకంటే అంది లేఖరు కాదు, కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం, అక్కడ చేస్తున్నాం, మంచిదే. మేమేమంటున్నాం అంటే తెలంగాణ విమోచన దినోత్సవం పేరు జరపండి. మీరు ప్రజాపాలన ఏంది? మేము అంతకుముందు ఏమన్నాం, తెలంగాణ విమోచన దినోత్సవం ఒకటే మాడుతున్నాం. మేము ఇవాళ ప్రభుత్వం వచ్చినా, ప్రభుత్వం లేకున్నా, రేపు ప్రభుత్వం వచ్చినా కూడా మాది ఒకటే లైన్, తెలంగాణ విమోచన దినోత్సవం. వాళ్ళక మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మరి అంతకుముందు సమైక్య రాష్ట్రంలో మేము కొట్లాడినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మేము జరపాల్సిందే అని ఒకరిద్దరు మాట్లాడారు కదా. మరి విమోచన దినోత్సవాన్ని పేరు మార్చడానికి కారణం ఏంది? ఎవరికి పేరు వస్తుందని ఆయన సమైక్య అంటాడు. అప్పడానికి ఎవరు సమైక్యం లేడు, ఈయన ఒక్కరే పోటీగా వచ్చి సమైక్యంగా చేస్తాడు. ఆయన గప్పాలు కొట్టుకున్నాడు. ఇక ఇన్ని రోజులు ప్రజాపాలన లేదు, ప్రజా వంచన పాలన కాబట్టి ఇప్పంచని ప్రజాపాలన అందిస్తామని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. అది గప్పాల ప్రభుత్వం, గప్పాల ప్రభుత్వం, ఈ గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఇది. ఓవైసీ మమ్మల్ని విమర్శించినా కానీ మేము ఎంఐఎంకు మిత్రపక్షమే అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఒక్కరి మీద దాన్ని చూడండి, ఫోటో ఒకరి దాని ఫోటో చూడండి. ఎంఐఎం అంతకుముందు ఎంఐఎం పార్టీ పేరు తెలుసా మీకు? రజాకర్ దళం. మీరు ఆ ఫోటో ఉన్నది దాన్ని చూడండి. ఎంఐఎం అనేది తర్వాత సడన్ ఎంఐఎం పార్టీ ఆరు నిజాం పాలనలో ఎంఐఎం పార్టీ రజాకర్ల దళం పేరుతోని పార్టీ ఉండే. రజాకర్ల దళం అంటే ఎవరి కొమ్ముగాల్చారు? ఎవరిని చంపడానికి? ఏ మహిళలు నగ్నంగా బతుకమ్మలాడిచ్చారు? ఏ దళము ఇలా ఊచకొత కోసారు? ఏ దళం బైరాన్పల్లిలో వీర బైరాన్పల్లి ఊచకొత కోసారు 100 మందిని? ఏ రజాకర్ల దళం ఇవాళ గుండ్రాంపల్లిలో హత్య చేశారు, హతమార్చారు? ఏ రజాకర్ల దళం ఇలా పరకల్లో 1500 మంది హతమార్చారు? అంటే అదే రజాకర్ల దళం ఇలా ఎంఐఎం పార్టీ అయింది. వాళ్ళ అదే రజాకర్ల దళం ఎంఐఎం పార్టీ అయింది. ఇలా 17th సెప్టెంబర్ మనకి తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇటువంటి తరుణంలో ఎంఐఎం పార్టీని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పోవడము, ఇది ఏం సంకేతాలు ఇస్తున్నారు అంటే 17th సెప్టెంబర్ తెరమరు చేయడానికి, 17th సెప్టెంబర్ ప్రాధాన్యత తగ్గించడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 17th సెప్టెంబర్ ఘనంగా నిర్వహిస్తుంది కాబట్టి, పరేడ్ జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రాధాన్యత తగ్గించడానికి ఇలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అవాస్పాలు చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇలా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎంఐఎం పార్టీ రజాకర్ల పార్టీ. ఇలా జై పాలస్తీనా, జై పాకిస్తాన్ అనేటువంటి ఒక ఎంఐఎం పార్టీకి వత్తాసు పలకడం ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క దురహంకారానికి, దుర్మార్గానికి ఇది ఒక పరాకాష్ట. ఇది ఇలా వాళ్ళ నాయకుడు పోయి ఆడ చెప్తున్నాడు, దేశాన్ని 3 ముక్కలు చేస్తాను అని పట్టుకొని ఆడవాళ్ళ చేతులు చెప్తున్నాడు వాళ్ళ నాయకుడు పోయి, రాహుల్ గాంధీ పోయి. యథా రాజా తదా ప్రజ, ఆయన అక్కడ ఈయన ఇక్కడ ఓవేసి. కాబట్టి ద్వంద్వ విధానం కాంగ్రెస్ పార్టీ మొదటి కాంగ్రెస్ పార్టీ మోసాల వల్లనే